పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధం ఎవడూ ఊహించలేదు అసలు. అమెరికా తాలిబాన్లని తరిమేసి ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వ ప్రజల పాలన బెట్టి, అక్కడ ఉన్నటువంటి పాలకుడు అక్కడ ఉండగా, మళ్ళీ తాలిబాన్లు పుంజుకుంటారని ఎవరు అనుకోలే. కానీ తాలిబాన్లను కాపాడి, పాకిస్తాన్ పెంచి, పోషించి వాళ్ళ దేశంలో కరెక్ట్‌గా అమెరికా తిరిగి వెళ్తాననగానే తాలిబాన్లని ఉసిగొల్పింది. తద్వారా తాలిబాన్ల పాలన ఆఫ్ఘనిస్తాన్ మీద ఆధిపత్యం కూడా తనదే అనుకుంది. కానీ తాలిబాన్లు శుభ్రంగా పాకిస్తాన్‌ని వాడుకుని, ఆ పైన ఆ దేశాన్ని తీసుకున్న తర్వాతన పాకిస్తాన్‌ని తరిమేస్తున్నారు. పైగా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి డ్యూరాండ్ రేఖని కాదని చెప్పేసి ఖైబర్ పఖ్తూనా ప్రాంతం కూడా మాదే వదిలేసేయి అంటున్నారు. అంటే ఎదురు రివర్స్ అవుతుంది. ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించి టీడీపీ వాళ్ళు పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి, పాకిస్తాన్ టీడీపీ తీవ్రవాదుల్ని కంట్రోల్ చేయడానికి ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ మీదనే దాడి చేసేటప్పటికి ఇద్దరి మధ్య ప్రారంభమైనటువంటి యుద్ధం సన్నగిల్లింది. కానీ యుద్ధ వాతావరణం అయితే కొనసాగుతుంది. పాకిస్తాన్‌కి తమ పంటల ఎగుమతులు ఆపేసింది ఆఫ్ఘనిస్తాన్. దాంతో పాకిస్తాన్‌లో ఒక్కసారిగా పంటలు గోధుమల దగ్గర నుంచి పండ్ల దాకా ధరలు పెరిగిపోయినాయి. దాంతో పాటు పాకిస్తాన్ నుంచి కొనే వాటిని కూడా ఆఫ్ఘనిస్తాన్ ఆపేసింది. దాని ఇంపాక్ట్ పాకిస్తాన్ రైతులు నష్టపోతున్నారు. ఎందుకంటే భారత్ ఎప్పుడో నిషేధం విధించేసింది. మనం నిషేధం విధించిన సందర్భంలో వాళ్ళ దగ్గర మిగిలిపోతున్న ఉత్పత్తులను తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్‌లో అమ్ముకుంటారు. అక్కడ ఓ పెద్ద సమస్య ఏర్పడింది. ఇప్పుడేంటంటే పాకిస్తాన్ తయారు చేసి అమ్ముతున్నటువంటి మందులు చండాలంగా ఉన్నాయట. దాంతో వాళ్ళతో పాకిస్తాన్ నుంచి మందులు కొనడం మానేసేసి భారత్, ఇరాన్, టర్కీ నుంచి కొనడం బిగించేసింది. కొత్త అలయన్స్ బిగించేసింది. ఇది పాకిస్తాన్ డ్రగ్స్ ఫ్యాక్టరీకి అతిపెద్దదైనటువంటి సంక్షోభం.